తిరుమలలో వరదలు బీభత్సం సృష్టించాయి. తిరుమల కొండకు వెళ్లే రెండో ఘాట్ రోడ్డుపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో కొండపైకి వెళ్లే వాహనాల రాకపోకలకు అంతరం ఏర్పడింది. అధికారులు జేసీబీలతో కొండ చర్యలు తొలగిస్తున్నారు. వరద నీరు ముంచెత్తింది. దీంతో మరో 2 రోజుల పాటు మెట్ల మార్గం మూసివేశారు. కాలనీలు నీట మునగడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం కారణంగా 2 రోజుల పాటు నిరంతరాయంగా కురిసినటువంటి వర్షం తిరుమలలో బీభత్సం సృష్టించింది. ఎక్కడికక్కడ ఘాట్ రోడ్తో పాటు తిరుమలలో ఉండేటువంటి రోడ్లు అదేవిధంగా దర్శనీయ ప్రదేశాలన్నీ కూడా భారీ వృక్షాలు కొండ చర్యలు విరిగిపడటంతో కూడా తిరుమల అతలాకుతలమైంది. ప్రస్తుతం మనం ఏదైతే తిరుపతి నుండి అలిపిరి గుండా తిరుమలకు చేరుకున్నటువంటి రెండో ఘాట్ రోడ్లో ఉన్నాం. నిన్నటి నుండే కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలో వృక్షాలు అదేవిధంగా కొండ చర్యలు రోడ్డుకి ఇరువైపులా కూడా విరిగి పడిపోవడంతో ఈ 2 ఘాట్ రోడ్లను కూడా తిరుమల తిరుపతి దేవస్థానం మూసివేస్తూ ప్రకటన జారీ చేసినటువంటి పరిస్థితి. నిన్న సాయంత్రం 6 గంటల నుండే కూడా తిరుమలలో దర్శనం చేసుకున్నటువంటి భక్తులందరూ కూడా తిరుమలకే పరిమితమయ్యారు. మరోవైపు దర్శన టికెట్లు కలిగి ఉన్నటువంటి భక్తులందరూ కూడా తిరుపతిలోనే పరిమితమైనటువంటి పరిస్థితి. అయితే తిరుపతి పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ఈ భారీ వర్షాల్లో భక్తులు ఎవరూ కూడా దర్శన టికెట్లు కలిగి ఉన్నప్పటికీ కూడా తిరుమలకి రావద్దని చెప్పి టీటీడీ అధికారులు కోరినటువంటి పరిస్థితి ఉంది. ఈ 3 రోజుల పాటు దర్శనం కలిగినటువంటి భక్తులకి తిరిగి వచ్చేటువంటి 3 రోజుల్లో దర్శన సదుపాయం కల్పిస్తామని టీటీడీ అధికారులు చెప్పారు. ఒకసారి మనం విజువల్స్ చూసుకున్నట్లయితే ఏదైతే అలిపిరి నుండి తిరుమలకు చేరుకునేటువంటి ఘాట్ రోడ్డు పరిస్థితిని కల్లారా చూస్తున్నాం. పెద్ద పెద్ద బండరాళ్ళు అన్నీ కూడా వానకి కొట్టుకుని రోడ్డుపైకి పడి వచ్చినటువంటి పరిస్థితి. ఒక్కసారి చూసుకున్నట్లయితే ఈ బండ సైజ్ చూసుకున్నట్లయితే ఎంత పెద్దదిగా కనిపిస్తుంది. ఇది ఒక్కసారిగా కూడా అంత ఎత్తు నుండి కూడా ఒక్కసారిగా ఘాట్ రోడ్లో వచ్చి పడడంతో ఒక్కసారిగా కూడా ఈ రోడ్డు అన్ని కూడా చీలికలు కూడా ఏర్పడినటువంటి పరిస్థితి. అయితే అర్ధరాత్రి నుండి కూడా పూర్తి స్థాయిలో 4 జేసీబీలు కొక్లైనర్లను పెట్టి టీటీడీ అధికారులు వీటిని అన్నింటినీ కూడా ఇటువైపు వృక్షాలని అదేవిధంగా చిన్న చిన్న బండరాలను అయితే లోయలోకి విసిరివేసేటువంటి ప్రయత్నం, అదేవిధంగా పెద్ద సైజు బండరాలు అయితే రోడ్డు పక్కన ఉంచేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి ఇంత పెద్ద భారీ బండరాయిని ఒకవేళ లోయలో కనుక విసిరేసేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి. కొక్లైనర్ కూడా అది జేసీబీ కూడా పట్టనటువంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద బండరాయిని ఏ విధంగా తొలగిస్తారనేటువంటి ఆలోచనలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఇంకా వర్షానికి ఇంకా కొన్ని బండరాళ్ళు అయితే మాత్రం పడ్డానికి సిద్ధంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఆ పక్కనే ఉండేటువంటి ఇంకొక బండరాయిని చూసుకున్నట్లయితే కొద్దిగా కింద ఉండేటువంటి మట్టి కానీ క్లియర్ అయితే మరి కొద్ది క్షణాల్లోనే కూడా ఈ వృక్షంతో సహా ఆ భారీ సైజులో ఉండేటువంటి బండరాయి రోడ్డుపైకి చొచ్చుకొచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇలాంటి ప్రమాద గంటికలు తిరుమల వెళ్ళేటువంటి ఘాట్ రోడ్లో ఉన్నటువంటి నేపథ్యంలోనే భక్తులందరూ కూడా జాగ్రత్తగా వహించాలి. భక్తుల భద్రతే తమకు ముఖ్యమని భావించినటువంటి టీటీడీ అధికారులు ఘాట్ రోడ్లని ప్రస్థానం వరకు మూసివేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే తిరుమల నుండి తిరుపతికి వెళ్ళేటువంటి ఘాట్ రోడ్డు పరిస్థితి కొంచెం కొద్దిగా బెటర్గా ఉండటంతో ఇక తిరుమలలోనే భక్తులు చిక్కుకొని ఈ భారీ వర్షానికి ఉండడం ద్వారా తమ కుటుంబ సభ్యులు అక్కడ ఏ విధంగా భయాందోళనకు గురవుతారనేటువంటి క్రమంలో ఏదైతే తిరుపతికి వెళ్ళేటువంటి ఘాట్ రోడ్లోనే మొదటి ఘాట్ రోడ్లోనే కూడా తిరుమలకు చేరుకునేటువంటి వాహన రాకపోకలు కావచ్చు, అదేవిధంగా తిరుమల నుండి తిరుపతికి వెళ్ళేటువంటి వాహన రాకపోకలు ఈ రెండింటిని కూడా భారీ భద్రత నడుమైతే మాత్రం ప్రస్తుతం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఇక రెండో ఘాట్ రోడ్లో మనం చూస్తున్నటువంటి ఈ ఘాట్ రోడ్డుకు సంబంధించి ఈ భారీ సంఖ్యలో ఉండేటువంటి ఇంకా చాలా సంఖ్యలో ప్రతి ఒక్క మలుపు వద్ద ఇలాంటి బండరాళ్ళు భారీ సంఖ్యలో పడి ఉన్నాయి. వీటన్నిటిని కూడా క్లియర్ చేసి ఇక పడ్డానికి సిద్ధంగా ఉండేటువంటి బండరాలను కూడా వాటికి పడకుండా ఉండటానికి తగు జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే ఈ ఘాట్ రోడ్డు యొక్క అనుమతులను కూడా ప్రారంభించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే మొత్తం మీద ఈ వర్షం ఇంకా ఎడతెరిపి లేకుండా ఇంకా కురుస్తూనే ఉంది. ఈ వర్షం ఎప్పటికి ఆగుతుంది? ఇక టీటీడీ సిబ్బంది వీటినన్నింటినీ కూడా తగు జాగ్రత్తలు చర్యలు తీసుకున్న తర్వాత భక్తులను అనుమతించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి భక్తులందరూ కూడా సహకరించాలని కూడా టీటీడీ సిబ్బంది కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది తిరుమల తిరుపతి ఘాట్ రోడ్లో ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితి.